హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. మనం సోషియాలజీకి సంబంధించినటువంటి సిలబస్ పైన సమగ్రమైన విశ్లేషణతో మనం చెప్పుకుంటున్నాం. సో గత ఎపిసోడ్లో మనకు సోషియాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో 5 యూనిట్స్లో మొదటి యూనిట్ను మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. రిమైనింగ్ 4 యూనిట్స్ను మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో సెకండ్ యూనిట్ వచ్చేసి సామాజిక సమస్యలు అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో సెకండ్ యూనిట్ సామాజిక సమస్యలు. సామాజిక సమస్యల కింద ఏముంటాయి, అసలు సామాజిక సమస్యలు అని చెప్పేసి ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు వస్తాయి అని చెప్పేసి. అంటే ప్రతి దేశంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే భారతీయ సమాజంలో ఉన్నటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది ఉంటుంది. సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ ఏ సమాజమైనా తీసుకోండి. నేను చెప్పాను, ఒక భౌగోళిక ప్రాంతాన్ని సమాజంగా చెప్తాం. ఇక్కడ ఒక దేశాన్ని సమాజం అంటాం, ఒక రాష్ట్రాన్ని సమాజం అంటాం, మళ్ళీ జిల్లాను సమాజం అన్నాం. అది గుర్తుంచుకోండి. ఒక దేశాన్ని సమాజం అంటాం, ఒక రాష్ట్రాన్ని సమాజం అంటాం, అవసరమైతే ఒక ఖండమును కూడా సమాజం అనవచ్చు. యూరప్ సమాజము అని చెప్పి, ఆఫ్రికా సమాజము అని చెప్పేసి కూడా అనవచ్చు. ఎందుకంటే ఆఫ్రికా ఖండ దేశాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి భౌగోళిక ప్రాంతం కలిగి ఉండి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆఫ్రికా సమాజము, ఆఫ్రికా కంట్రీస్ అని చెప్పేసి ఒక ఖండమును, ఒక దేశమును, ఒక రాష్ట్రమును సమాజం అంటాం. ప్రతి సమాజంలో కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి, అవి సర్వసాధారణం. అందులో ఆ సామాజిక సమస్యలు ఏంటని చెప్పుకుంటూ భారతదేశంలోని సామాజిక సమస్యల గురించి ఇందులో మనం డిస్కస్ చేద్దాం. సో సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ ఏ సమాజమైనా తీసుకోండి, మీకు సమానత్వం అనేది ఉండదు. అంటే అందరూ సమానులుగా ఉండరు. ఖచ్చితంగా అసమానత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ అసమానత్వాలు అనేటువంటివి ఎలా ఉంటాయి, అసమానత్వాలు అనేటువంటివి ఉండవు. దాన్ని మనం ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం. ఇందులో అసమానతలు అని చెప్పేసి అంటాం. ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు. సమాజము కొన్ని అంశాల ఆధారంగా, అసమానతల ఆధారంగా సమాజము వర్గీకరించబడుతుంది. దాన్ని మనం సామాజిక స్థరీకరణ అంటాం. సో సమాజం కొన్ని అసమానతల ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది. అంటే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. ఆ వర్గాలు ఏర్పడడానికి ప్రధాన కారణం అసమానతలే అని చెప్పేసి. ఉదాహరణకు డబ్బు. సో డబ్బు అనేటువంటిది సమాజంలో సాధారణంగా 2 వర్గాలుగా చేస్తారు. ఒకటి ఉన్నవారు, అంటే డబ్బు ఉన్నవారు సంపన్నవంతులు, లేనివారు పేదవారుగా మనం చూపిస్తూ ఉంటాం. సో అంటే డబ్బు అనేది సమాజంలో 2 రకాలుగా ప్రజలను వేరు చేయడానికి కారణమైంది. సో దీన్ని తర్వాత మతం కూడా సమాజంను వర్గీకరణ చేస్తుంది. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, బౌద్ధులని, జైనులు అని, పార్షికులు అని, ఈ రకంగా మతం ఆధారంగా సమాజం వర్గీకరణ జరుగుతుంది. తర్వాత కులము, సమాజ వర్గీకరణ. భారతీయ సమాజంలో చూడండి, కులం అనేది సమాజాన్ని వర్గీకరిస్తుంది. అగ్రకులాలు, నిమ్న కులాలు అని చెప్పేసి. సో సమాజంలో ఈ అగ్రకులాలు అన్ని అవకాశాలు పొందుతూ ఉండడం, నిమ్న కులాలను వివక్షత గురి చేయడం వల్ల సమాజంలో వాళ్ళు వెనుకబడతనానికి గురి కావడం. అంటే అగ్రకులాలు, నిమ్న కులాలు అని చెప్పడానికి కారణము. సో కులం ప్రకారము. తర్వాత ఈ రకంగా సమాజంలో కొన్ని అసమానతల ఆధారంగా ఏర్పడుతున్నది. లింగ భేదము. సో పురుషులు, స్త్రీలు అని. సో ఇక్కడ పురుషాధిక్యత సమాజంలో ఉండి స్త్రీల పట్ల వివక్షతకు కారణమవుతూ ఉంటుంది. స్త్రీల యొక్క మహిళల యొక్క వెనుకబాటుతనానికి కారణమవుతుంది. ఇలాంటి అసమానతలు ప్రతి సమాజంలో ఉంటుంది. సో లింగ అసమానత్వము, సో పురుషాధిక్యత సమాజం పెరగడానికి కారణమవుతుంది. తర్వాత సమాజంలో డబ్బు అనేది ప్రధానము. సంపన్నవంతులు, పేదవారు. సో సంపన్నవంతులు యజమానులుగా మారుతూ ఉంటారు సమాజంలో. సో పేదవారు కూలీలుగా మారుతూ ఉంటారు. సో మతం, సో ఎక్కువ ఏ మతానికి చెందిన వారు ఉంటారో, పాలకులు ఏ మతానికి చెందిన వారు అయింటే ఆ రకమైనటువంటిది డామినేషన్ అనేది ఉండేది. ప్రజెంట్ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి స్థితిగతుల గురించి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పుకున్నట్లయితే. సో సమాజంలో అసమానతలు ఏంటి, ఆ అసమానతలు ఏర్పడడానికి కారణాలు ఏంటి ఇందులో చూస్తాం. దీన్ని మనం ఇన్ఈక్వాలిటీస్ అంటాం. అయితే సమాజంలో ఈ అసమానతలు ఒక వర్గాన్ని
ఒక వర్గం పట్ల వివక్షతకు కారణమవుతుంది. ఆ వివక్షతనే సమాజం నుంచి వారిని వేరు చేయడం చేస్తుంది. ఆ సమాజం నుండి వారిని వేరు చేయడాన్నే సామాజిక వెలి అని అంటారు. సామాజిక వెలి. చూడండి, సమాజంలో అసమానతలు ఉంటాయి. ఈ అసమానతలు అనేవి ఒక వర్గం ఆధిపత్యం చేయడానికి కారణమవుతుంది. ఆ ఆధిపత్యం ఉన్నటువంటి వర్గం మరొక వర్గాన్ని వివక్షతకు గురి చేస్తుంది. ఆ వర్గం సమాజంలోని అవకాశాలను అందిపుచ్చుకోకుండా సమాజం నుండి వేరైపోతారు. వారిని సామాజిక వెలి అంటాం. సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఇందులో మనం ఫస్ట్ టాపిక్గా ఉంటుంది. మరి సామాజిక వెలికి గురయ్యేవారు ఎవరు? ఏ అసమానతలైతే సమాజంలో ఏ అసమానతలు ఏర్పడడానికి కారణాలు ఉన్నాయో, అంటే లింగభేదం కానీ, మతము కానీ, కులము కానీ, తర్వాత డబ్బు కానీ, అర్థమవుతుంది. ఏవైతే కారణాలు అసమానతలకు దారితీస్తాయో ఆ కారణాలే సామాజిక వెలికి కారణమవుతుంది. సమాజం నుంచి వారికి సమాన అవకాశాలు పొందకుండా వెలివేయబడతారు, వివక్షతకు గురవుతారు. ఉదాహరణకు కులం సామాజిక అసమానతలకు దారితీసింది, సమాజము వర్గీకరణకు దారితీసింది. ఇక్కడ అగ్రకులాలు నిమ్న కులాల పట్ల వివక్షతను గురి చేశాయి. వివక్షత గురి చేసి సమాజం యొక్క అవకాశాలను, సమాజంలో ఉన్న సంపదను వారే పొంది వారిని సమాజం నుంచి దూరం చేయడం జరిగింది. సమాజంలో అవకాశాలను పొందకుండా వారి పట్ల వివక్షతకు గురి చేశారు. అనేక కట్టుబాట్లు తీసుకొచ్చారు. సామాజిక వివక్షతకు, సామాజిక వెనుకబాటుతనానికి వారు గురయ్యారు. ఈరోజు మనం సామాజిక వెనుకబాటు యొక్క తరగతులు అని చెప్పేసి మనం అంటున్నాము. సో అప్పుడు మనం వారిని ఈ సమాజ శాస్త్రం ప్రకారం వారిని సామాజిక వెలికి గురయ్యారు అని చెప్పేసి అంటాం. సో కులం ఆధారంగా సామాజిక వెలికి గురైనటువంటి వారు నిమ్న కులాలు. సో అంటే సమాజంలో అసమానతలు, సామాజిక వర్గీకరణ కారణమైంది. ఆ సామాజిక వర్గీకరణకు అసమానతల కారణాలు కులము, మతము, లింగభేదం, ఇవన్నీ డబ్బు అని చెప్పుకున్నాం కదా. ఏ కులం అయితే సమాజంలో వర్గీకరణ దారితీసిందో అగ్రకులాలు, నిమ్న కులాలు అని చెప్పేసి, ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్యం అనేది నిమ్న కులాల పట్ల వివక్షత దారితీస్తుంది. ఈ నిమ్న కులాలు సమాజం నుండి అవకాశాలు పొందకుండా వివక్షతకు వెనుకబాటుతనానికి గురవుతారు. వీరిని సామాజిక వెలి, సోషల్ ఎక్స్క్లూజన్ అని అంటాం. సో ఆధిపత్య కులము అని చెప్పేసి మనకు సోషియాలజీలో వస్తుంది. డామినెంట్ క్యాస్ట్ అని చెప్పేసి అంటాం. ఎంఎన్ శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తి మన భారత సమాజ శాస్త్రవేత్తలలో ఎంఎన్ శ్రీనివాసన్ గారు ఒకరు. ఇతను క్యాస్ట్ పైన తను అధ్యయనం చేశారు. అందులో ఆధిపత్య కులం అనేటువంటి పదాన్ని అతనే మొదటిసారిగా ఉపయోగించాడు. ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆధిపత్య కులము అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. అంటే సమాజంలో ఒక ప్రాంతంలో ఏ కులమైతే ఆధిపత్యంగా ఉంటుందో ఆ ఆధిపత్య కులము సమాజంలో అనేక రకాల సమస్యలకు కారణమయ్యేది వారే అని అంటారు. అంటే సమాజంలో ఒక కులం ఆధిపత్యం సాధిస్తుంది. ఆధిపత్యం సాధించిన తర్వాత ఆ సమాజంలో కట్టుబాట్లు పెట్టడానికి కానీ, నియమ నిబంధనలు తీసుకురావడానికి కానీ, ప్రజల యొక్క జీవన విధానం కానీ, ప్రజలు చేసే వృత్తులు కానీ, ఇవన్నీ కూడా ఆధిపత్య కులమే శాసిస్తుంది. ఆధిపత్య కులమే వాటిని ఏర్పాటు చేస్తూ ఉంది. అలా ఆధిపత్య కులము అనేటువంటి పదాన్ని మనకి ఎంఎన్ శ్రీనివాసన్ మొదటిసారిగా ఉపయోగించాడు. ఇది మన గతంలో అడిగినటువంటి క్వశ్చన్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. ఓకే, సో ఇక్కడ మనకు సామాజిక వెలుగులలో నిమ్న కులాలు ఉంటాయి. సో నిమ్న కులాలు సామాజిక వెలుగు గురైనాయి, సామాజిక వివక్షత గురైనాయి. ఇంతేనా? మహిళలు కూడా సామాజిక వివక్షత గురైనటువంటి వారే. అంటే మహిళల పట్ల వివక్షత, సమాజంలో పురుషులతో పాటు అవకాశాలు పొందకుండా వారిని వివక్షత గురి చేశారు, వారిని సామాజిక వెలికి గురి చేశారు. కుటుంబానికి, ఇంటికే పరిమితం చేయడం జరిగింది. అంటే ఉద్యోగం చెయ్యకూడదని. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి మన సనాతన ధర్మాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ధర్మాలు రాసిన వాళ్ళందరూ కూడా పురుషులే కాబట్టి, పురుషాధిక్యత సమాజం కాబట్టి మహిళల పట్ల వివక్షత గురి చేసి మహిళలు కుటుంబానికి పరిమితం కావాలి. సో జన్మించిన తర్వాత తండ్రి యొక్క సంరక్షణలో, వివాహమైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో, తర్వాత వృద్ధాప్యంలో కొడుకు యొక్క సంరక్షణలో బ్రతకాల్సింది ఒక మహిళ అని చెప్పేసి పురుషాధిక్యత సమాజం మన గ్రంథాలలో రాశారు. అంటే మహిళను ఎప్పుడూ కూడా డిపెండెంట్గా చేశారు, ఎవరిపైన ఒకరిపైన ఆధారపడడం. అంటే చిన్నతనంలో వివాహం అయ్యేంత వరకు తండ్రి యొక్క సంరక్షణలో ఉంటుంది, వివాహమైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉంటుంది, వృద్ధాప్యంలో కొడుకు యొక్క సంరక్షణలో ఉండాలి అని చెప్పేసి మహిళను ఒక డిపెండెంట్గా, ఒక
ఒకరిపై ఆధారపడే విధంగా తీసుకొచ్చారు. ఒక స్వయం ప్రతిపత్తి అనేటువంటిది వారికి ఉండేది కాదు, స్వయం నిర్ణయాధికారం అనేటువంటిది ఉండేది కాదు, ఉపాధి పొందేలేకపోయేవారు, ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది వారికి ఉండదు. సో ఈ రకంగా మన భారతీయ సమాజంలో మహిళలు సామాజిక వెలికి గురయ్యారు. తర్వాత వృద్ధుల పట్ల కూడా సామాజిక వెలి. అంటే సమాజంలో ఎప్పుడైతే ఆ ఆర్థిక సంపాదన అనేటువంటిది, మనం ఆర్థికంగా అధికారం అనేది లేకుండా పోతుందో, వృద్ధాప్యంలో ఆర్థిక అధికారం అనేది ఉండదు. సో వారు వయసులో ఉన్నప్పుడు వారు కోట్లు సంపాదిస్తూ ఉంటారు, అనేక రకాల భూములు సంపాదిస్తూ ఉంటారు, కాబట్టి వారికి ఒక ఆధిపత్యం ఉంటుంది. అయితే ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వెళ్తారో వారికి ఆర్థిక అధికారం అనేది ఉండదు, వారు సంపాదించలేరు. కాబట్టి వారి సంపాదన అంతా కూడా కొడుకులకు ఇవ్వడం జరుగుతుంది, మరి కూతుర్లకు ఇవ్వడం జరుగుతుంది, వారి సంతానానికి ఇస్తారు. సో సంతానం పైన వాళ్ళు డిపెండ్ అవుతారు. డిపెండ్ అయిన తర్వాత సో వారు వారి యొక్క కోరికలను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వృద్ధులు సమాజంలో వివక్షతకు గురవుతున్నారు అని చెప్తున్నారు. ఉదాహరణకు సింపుల్, ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే ఒక ముసలి వ్యక్తి, అంటే ఒక 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి మంచిగా రెడీ అయిపోయి సమాజంలో అలా మనకు ఊర్లో అలా వెళ్తున్నాడు అనుకోండి, పోయే కాలం ముసలోడు చూడండి అట్లా రెడీ అయ్యిండు అని చెప్పేసి అంటారు. అదే మీరు ఫారెన్ కంట్రీస్లో చూడండి, 70 సంవత్సరాలు వచ్చినా కూడా వారి యొక్క జీవన విధానం అనేటువంటిది ఇంకా ఉన్నతంగా ఉంటుంది. దాన్ని సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అంటారు. అంటే వృద్ధాప్యంలో పిల్లల యొక్క బాధ్యత పూర్తయిన తర్వాత వాళ్ళకంటూ మళ్ళీ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే వృద్ధాప్యము కూడా ఆ దేశంలో ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం వెళ్తుంది. కానీ భారతదేశంలో వృద్ధాప్యం ఒక శాపంగా మారడానికి కారణం ఏంటంటే అది మన సమాజం యొక్క నిర్మితి, అది మన సోషల్ స్ట్రక్చర్ అనేది మనకు అలా ఉంది. మన సమాజంలో వృద్ధుల పట్ల వివక్షతకు దారితీస్తుంది. పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నలను సరిగా చూసుకోకపోవడం, అమ్మ తాతమ్మలను నాయనమ్మల పట్ల అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా వృద్ధాప్యం అనేది మన భారతీయ సమాజంలో ఒక శాపంగా మారింది. అందుకని ఎన్నో వృద్ధాశ్రమాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది మన సమాజంలో వచ్చేటువంటి సామాజిక సమస్యలలో దీన్ని ఎందుకు ఇచ్చారు అంటే, సో సామాజిక వెలికి గురయ్యేవారు ఎవరు అని చెప్పేసి. తర్వాత బాలలు. సో బాలలు అంటే భారతీయ సమాజంలో కొంత పేదరికం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వలన డొక్కాడితే కానీ మనకు రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్పేసి, అంటే పని చేస్తే కానీ మన కడుపు నిండని ఈ కుటుంబాలలో చిన్నపిల్లలను తప్పనిసరిగా పనిలో పెట్టాల్సి వస్తుంది. సో వారిని సంపాదనకు వారిని ఒక రీసోర్సెస్గా వాడుకునేటువంటి కులాలు కూడా, కొన్ని మతాలు కూడా ఉన్నాయి. కాబట్టి బాలల యొక్క బాల్యం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. కానీ బాల్యం అనేటువంటిది కూడా ఇక్కడ వారు అనేక రకాలుగా పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. మన తెలంగాణ సామాజిక ప్రాంతం, మన తెలంగాణ సమాజంలోనే ఒక సినిమాలో ఇచ్చారు. మనకు ఒక సినిమాలో ఉంటుందండి, సినిమా పేరు గుర్తులేదు, మనకు సుద్దల్లా హనుమంతు రాసినటువంటి పాట అది మనకు సినిమాలో ఇచ్చారు. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు కదా, అతని యొక్క తండ్రి అండి, సుద్దాల అశోక్ యొక్క తండ్రి సుద్దాల హనుమంతు. మన తెలంగాణ సామాజిక సాహిత్యంలో అతనికంటూ ఒక పేరు ఉంది, అతను గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అతను రాసినటువంటి పిల్లవాడ అని చెప్పేసి ఒకటి పనిలో కొలువై ఉన్నావా అని చెప్పేసి అంటారు. సో ఆ రకంగా అంటే ఒక చిన్నప్పుడే ఒక పనిలో ఒక దొర దగ్గర పనిలో పెట్టడము, అతను పాడి పశువుల యొక్క కాపరిగా మారడము అని చెప్పేసి ఒక పాట వస్తుంది, పాట కూడా గుర్తు రావట్లేదు. సో ఇక్కడ మనకు ఈ రకంగా అంటే మన సమాజంలో బాల్యం అనేది కూడా ఒక శాపంగా మారిపోతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఈరోజు మనకు అవకాశాలు అన్నీ కూడా, ఈరోజు మనకు ఆర్థిక వనరులు అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి, తల్లిదండ్రులు మంచి సంపాదనలో ఉంటున్నారు కాబట్టి పిల్లల్ని చదివించాలనేటువంటి ఒక అవగాహన వాళ్ళకు ఉండి ఈరోజు మంచి జీవితం మనకి ఇచ్చారు. మనకు ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే సో పిల్లలను చదివించడం తప్పనిసరి కాదు. ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు వారిని పోషించడమే భారం అయినప్పుడు వారికి మంచి విద్యను అందించాలి అనేటువంటిది ఉండదు. కాబట్టి పిల్లలందరినీ కూడా పనిలో పెట్టేవారు, చిన్నప్పుడే వాళ్ళని పనిలో పెట్టడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉండేది. ఈ రకంగా మన సమాజంలో కులం ప్రకారం కానీ, లింగభేదం ప్రకారం కానీ, వయస్సు ఆధారంగా కానీ ఈ రకంగా మనకు వివక్షత గురైన వారిని సామాజిక వెలి అంటాం. సో ఈ సామాజిక వెలికి గురైనటువంటి వారిని ఈరోజు ప్రభుత్వం అనేక రకాల చట్టాలు చేసి, అనేక చట్టాలను తీసుకొచ్చి వీరిని సమాజంలో ఇతరులతో పాటు సమాన అవకాశాలు పొందే విధంగా తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం సోషల్ ఎక్స్క్లూజన్ అన్నాం కదా. సో సోషల్ ఎక్స్క్లూజన్ గురైనటువంటి వర్గాలను ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా
శాసనబద్ధంగా అనేక చట్టాలు చేసి వీరిని సమాజంలో కలుపుతుంది. దాన్ని సోషల్ ఇంక్లూజను అని చెప్పేసి అంటాం. అంటే ఉదాహరణ చూడండి, ఇప్పుడు కుల వివక్షత అనేటువంటిది లేకుండా మనకు అనేక చట్టాలు చేశారు. సో అస్పృశ్యత నిషేధ చట్టాలు కానీ, తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ఇలాంటి చట్టాలు చేసి వివక్షతకు గురైనటువంటి ఈ వర్గం వారిపైన ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చేసిన చట్టరీత్యా నేరం అని చెప్పేసి వీరిని ఇతరులతో పాటు ఈక్వల్గా తీసుకురావడం కోసం అనేక రకాల ప్రొవిజన్స్, అనేక రకాలుగా ప్రొటెక్షన్స్ అనేవి కల్పించారు. మహిళలు ఈరోజు చూడండి, సమాజంలో వివక్షతకు గురైనటువంటి మహిళలు పురుషులతో పాటు సమాన అవకాశాలు పొందాలి, సమాన పనికి సమాన వేతనం అని, సమాన ఉపాధి పొందే అవకాశాలు కల్పిస్తూ మహిళా రక్షణ చట్టాలు అనేవి చేశారు. అంటే వివక్షతకు గురైనటువంటి మహిళలను సమాజంలో పురుషులతో పాటు సమాన అవకాశాలు పొందే విధంగా వీరి కోసం, వీరి భద్రత కోసం అనేక చట్టాలు చేయడం. సో వృద్ధాప్యము అనేటువంటిది ఒక శాపంగా ఉండకుండా, సో వారి పట్ల కూడా కుటుంబ సభ్యులు బాధ్యత కలిగి ఉండే విధంగా ఈరోజు మనకు న్యాయస్థానం ఇచ్చే తీర్పులు కానీ, అనేక రకాల చట్టాలు కానీ, ఇవన్నీ కారణం. ముఖ్యంగా బాలల యొక్క రక్షణ కోసం చిల్డ్రన్ ప్రొటెక్షన్కి సంబంధించిన అనేక చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మనకు ఫస్ట్ యూనిట్గా ఇచ్చినటువంటిది అసమానతలు, సామాజిక వెలి అని చెప్పి. తర్వాత కులతత్వము అంటే భారత సమాజంలో ఒక వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక కులానికి చెంది ఉంటాడు. ఉదాహరణ హిందూ వ్యవస్థ అనేటువంటిది, హిందూ సమాజం అనేది కుల వ్యవస్థ ఆధారితమైన సమాజం అంటారు. అంటే హిందువులలో తప్పనిసరిగా ఏదో ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉంటారు. అయితే ఆ కులం అనేటువంటిది ఒక అహం అనేటువంటిది, అంటే నాది ఈ కులము అనేటువంటి ఒక భావన అనేటువంటిది, కులతత్వం అనేటువంటిది పెరగడానికి కారణమవుతుంది అని చెప్పేసి అంటాం. అంటే హిందూ సమాజంలో ఒక వ్యక్తి ఏదో ఒక కులానికి చెందినవాడు, ఆ కులం నాది అని చెప్పేసి స్వకుల స్వభావము, పరకుల ద్వేషము అని చెప్పేసి అంటాం. అంటే తన సొంత కులం పైన అభిమానము, ఇతర కులాల పట్ల దేశము అనేటువంటిది కులతత్వము పెరగడానికి దారితీస్తుంది. సో కులం నాది అని చెప్పేసి సొంత కులం పట్ల అభిమానం, స్వకుల అభిమానము, పరకుల ద్వేషము అంటాం. ఇతర కులం పట్ల దేశాన్ని పెంచుకొని తన కులం పట్ల అభిమానమును తను పెంచుకున్నట్లయితే దాన్ని కులతత్వము అని చెప్పేసి అంటారు. సో కులతత్వం లాగానే ఇక్కడ మనకు మతతత్వము, మతం మత్తు లాంటిది అని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను. సమాజంలో వ్యక్తులను సంఘటితపరిచేటువంటి గొప్ప సాధనమే మతము. కాబట్టి మతం అనేటువంటి పేరున సమాజంలో ఒక వర్గం ఏర్పడి తమ మతము అని చెప్పి తమ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతర మతాల పట్ల విద్వేషతను పెంచుకుంటూ ఉంటారు. ఇది మతతత్వంగా మనం చెప్తాము. సో మతతత్వానికి కారణాలు ఏమిటి, కులతత్వానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఫోర్త్ వన్, ప్రాంతీయతత్వము. ప్రాంతీయతత్వము అని అంటాం. ప్రాంతీయతత్వం అంటే సో నా ప్రాంతము అని చెప్పేసి ఒక ప్రాంతం యొక్క ప్రత్యేకతను తెలియజేయడం కోసము ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు సంఘటితమవుతారు. తమ ప్రాంత ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రాంతీయతత్వం అనేటువంటిది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కారణమవుతుంది, దేశాలు ఏర్పడడానికి కారణమవుతుంది. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రాంతం వారి ప్రాంత ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం వారు ఉద్యమాలు చేస్తారు. దేశ విభజనకు దారితీస్తూ ఉంటుంది. ఒక దేశంలో కూడా మళ్ళీ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఒక ప్రత్యేక ప్రాంతం కలిగి ఉండి ఆ ప్రాంతీయతత్వం పెరిగి ఆ ప్రాంత వివక్షతకు గురైంది, ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది, మా ప్రాంత ప్రత్యేకత మేము కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ ప్రాంతీయతత్వం పెరగడానికి కారణమవుతుంది. అదొక ఉద్యమంగా మారుతుంది. చివరికి ఒక కొత్త రాష్ట్రం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ప్రాంతీయతత్వం వలన ఒక దేశ విభజన జరుగుతుంది. ప్రాంతీయతత్వం పెరిగితే రాష్ట్ర విభజన అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం. సో ప్రాంతీయతత్వం పెరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అనేటువంటి వివక్షతకు గురైందని, తెలంగాణ ప్రాంతం అనేది వెనుకబడతనానికి గురైందని, సో అన్ని రంగాలలో కూడా వెనుకబడతనానికి గురైందని, సో నా తెలంగాణ నా ప్రత్యేకత అని చెప్పేసి మన తెలంగాణ సమాజ సంస్కృతి యొక్క ప్రత్యేకతను మనం చాటుకుంటూ ఒక ఉద్యమం చేశాము. చివరికి మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఆవిర్భవించుకున్నాం. ఈ విధంగా ఇక్కడ ప్రాంతీయతత్వం అనేటువంటిది ఎందుకు కారణాలు అవుతాయి, ప్రాంతీయతత్వం వల్ల రాష్ట్రాలు ఏ రకంగా ఏర్పడతాయి, ప్రజెంట్ భారతదేశంలో ప్రాంతీయతత్వం వల్ల కొత్త రాష్ట్రాల ఉద్యమాలు ఏమిటి అని చెప్పేసి ఇవన్నీ మనం ఇందులో డిస్కస్ చేస్తాము. తర్వాత మహిళలపై హింస.
సో భారతీయ సమాజంలో ఉన్నటువంటి సమస్యలలో మహిళల పట్ల హింస అనేటువంటిది, హింసారహితమైనటువంటి సమాజం మహిళలకు అందించాలని మనం అనేక రకాల చట్టాలు చేశాం. మరి మహిళల పట్ల హింస కారణాలు ఏమిటి? అసలు మహిళలు ఎందుకు హింసకు గురవుతున్నారు అంటే వారు సామాజిక వెలికి గురైనారు. మన సమాజం మహిళల పట్ల వివక్షకు దారితీసింది. దీనికి కారణం పురుషాధిక్యత సమాజం కాబట్టి మహిళల పట్ల వివక్షత అనేటువంటి మన సమాజంలో సాధారణంగా ఉండేది. ఈ మహిళల పట్ల వివక్షత అనేది సర్వసాధారణంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు భార్యను కొట్టడం, భర్త భార్యను కొట్టడం ఒక సాధారణమైన అంశంగా మనం చెప్తూ ఉంటాం. కానీ అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే అందరూ కూడా సమాన అవకాశాలు పొంది ఉంటారు. ఓకేనా? భర్త అంటే పెళ్ళైనంత మాత్రాన భార్యను కొట్టాలి అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది ఉదాహరణకు ఒక హైకోర్టు న్యాయమూర్తి ఒక జడ్జిమెంట్ సమయంలో తన తొందరపాటుగా భర్త భార్యను కొట్టడానికి పెద్ద ఇష్యూ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు అలా చెప్పాడు అంటే అతను కూడా ఒక మగవాడే కాబట్టి. అంటే ఇక్కడ మన సమాజం పురుషాధిక్యత సమాజం కాబట్టి ఆ రకంగా ఈ సమాజం అనేది మారిపోయింది. అలాంటి సమాజంలో ఈ వివక్షత గురైనటువంటి మహిళలకు మళ్ళీ సంపూర్ణమైనటువంటి సమాన అవకాశాలు కల్పించడం కోసమే అనేక చట్టాలు చేశాము. అనేక ఉద్యమాలు కూడా, మహిళా ఉద్యమాలు కూడా జరిగాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా హింసకు గురవుతున్నారంటే తమ సొంత ఇంట్లోనే హింసకు గురవుతున్నారు. చిన్నప్పుడు తండ్రి నుంచి హింస కానీ, అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకోమని వేధింపులకు గురి చేయడం కానీ తండ్రి అనేటువంటి ముఖ్యంగా. పెళ్ళైన తర్వాత భర్త, అత్త, మామల నుండి ఈ రకంగా మహిళలు తమ సొంత ఇంట్లోనే హింసకు గురవుతున్నారు. దీన్ని మనం గృహ హింస అని చెప్పేసి అన్నాం. అయితే గృహాలయందు హింసకు గురవుతున్న మహిళలకు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాం. అందుకే గృహ హింసను పూర్తిగా నిర్మూలించాలి అని గృహ హింస నిషేధ చట్టం అని చెప్పేసి మనకు 2005 సంవత్సరంలో మన భారత పార్లమెంట్ చేసింది. 2006 అక్టోబర్ 26వ తేదీ నుంచి ఈ చట్టంను అమల్లోకి తీసుకొచ్చాం. అంటే మహిళలు హింసారహితమైన సమాజంలో ఉండాలి, మహిళల పట్ల హింసలను పూర్తిగా కూడా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో మహిళలు ఎక్కువగా హింస గురయ్యేది ఎక్కడ గురవుతున్న హింస ఎక్కువగా మనకు సమాజంలో తెలియట్లేదు అంటే గృహాలయందు హింస అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. గృహాలయందు మహిళల హింస అనేటువంటిది అది బయటికి రావట్లేదు అని చెప్పేసి, కాబట్టి గృహ హింసను పూర్తిగా నిర్మూలించాలి, నిషేధించాలనే ఉద్దేశంతో గృహ నిషేధ చట్టం అనేటువంటిది మన గృహహింస నిషేధ చట్టం అని చెప్పేసి మనకు 2005 సంవత్సరంలో చేశారు. సో మహిళల పట్ల హింసకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. సో గృహ హింసలో మళ్ళీ రకాలు: శారీరక హింస, మానసిక హింస, సామాజిక హింస, ఆర్థికపరమైన హింస అని చెప్పేసి హింసా రకాలు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ యూనిట్ వద్ద మనం చదువుకుంటాం. తర్వాత బాల కార్మిక వ్యవస్థ. మన భారతీయ సమాజంలో బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది ఒక సర్వసాధారణమైనటువంటి సామాజిక సమస్య. తర్వాత మానవ అక్రమ రవాణా అంటే మహిళలను ఒక ఆట వస్తువులాగా అమ్మివేయడము అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పవచ్చు. మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. సో పిల్లలను అంటే బాలలను, మహిళలను అమ్మివేయడం అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చదువుతూ ఉంటాం. వ్యభిచార గృహాలలో అమ్మివేయడం, తర్వాత ఒక వ్యక్తికి పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్ళైన తర్వాత ఆ మహిళను ఒక బానిసగా గురి చేయడము అని చెప్పేసి మనకి ఇక్కడ మానవ అక్రమ రవాణా అనేటువంటి ఈ టాపిక్ నందు మనం చాలా డీటెయిల్గా చదువుతాము. తర్వాత 8 వికలాంగులు. సో వికలాంగుల యొక్క సమస్యలు ఏమిటి? తర్వాత వృద్ధుల యొక్క సమస్యలు ఏమిటి? సో ఇక్కడ వికలాంగులనే వైకల్యము అని చెప్పేసి అంటారు. సో వైకల్యం అనేటువంటిది మన భారతీయ సమాజంలో ఒక శాపం. ఎందుకు అంటే చూడండి, మీరు ఒక కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో ఇలా పుట్టాడు అని చెప్పేసి అంటారు. కానీ ఇది జన్మతః వచ్చేటువంటి కొన్ని లోపాల వలన ఈ వైకల్యం ఏర్పడుతుంది. ఇలాంటి వైకల్యంకు గురైనటువంటి వారిని, ఇలాంటి వైకల్యంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాజంలో అనేక రకాల తోడ్పాటును ఉండాలి. సో వారికి కూడా ఇతరులతో సమానమైన జీవితం గడిపే విధంగా ఉండాలి. ఇది ప్రజెంట్ మనకు ఆధునిక కాలంలో ఉదారమైనటువంటి భావాలు. ఈ రకంగా అనేక చట్టాలు అనేటువంటివి వచ్చాయి. కానీ భారతీయ సమాజంలో వైకల్యం అనేటువంటిది ఒక శాపంగా గుర్తించబడుతుంది. అంటే ఏదైనా వైకల్యంతో పుట్టినటువంటి వ్యక్తి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో ఇలా పుట్టాడు అంటారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. ఇలాంటి భావన కలిగినటువంటి మన భారతీయ సమాజంలో వైకల్యం అనేది శాపంగా ఉండకూడదు. వైకల్యంగా పుట్టినటువంటి వ్యక్తులు కూడా సమానమైన జీవితం గడిపే విధంగా మనకు అనేక చట్టాలు ఉన్నాయి. ఆ అంశాలను మనం ఇందులో చదువుకుంటూ ఉంటాం. సో ఇంతకుముందే చెప్పాను, వృద్ధాప్యం అనేది మన భారతదేశంలో ఒక శాపంగా ఉంది.
కానీ వృద్ధులు కూడా వారి చివరి జీవితం కూడా అద్భుతమైన జీవితం గడిపే విధంగా మన సమాజంలో అనేక చట్టాలు తీసుకొచ్చా, ఇంకా తీసుకురావాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సమాజం, ఈ సంపద, ఈ రకమైనటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా మనకు పూర్వీకులు అందించినటువంటిది, మన తల్లిదండ్రులు అందించినటువంటిది, మన తాత నాయనమ్మ వాళ్ళు మనకు అందించినటువంటిది. కాబట్టి వృద్ధులను గౌరవించాలి, వారికి వారి యొక్క జీవితంలో చివరి దశలో వారికి ఆనందం అనేటువంటిది కలిగించాలి. అలాంటివి మనం ఇందులో చదువుకుంటూ ఉన్నాం. సో సామాజిక సమస్యలు అంటే అసమానతలు అండ్ సామాజిక వెలి అని చెప్పేసి, అసమానతలు అండ్ సామాజిక వెలి అంటాం. ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఎక్స్క్లూజన్స్ అనేది. తర్వాత రెండవది క్యాస్టిజం, కులతత్వము, మతతత్వము, మూడవది. నాలుగవది ప్రాంతీయతత్వము, ఐదవది మహిళలపై హింస, ఐదవది బాల కార్మిక వ్యవస్థ, 7 మానవ అక్రమ రవాణా, 8 వికలాంగులు వారి సమస్యలు, 9 వృద్ధులు వారి సమస్యలు. ఇది మనకు సెకండ్ యూనిట్లో సోషియాలజీలో, అదే సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్ అనేటువంటి మన సబ్జెక్ట్ అయిన సోషియాలజీలో సెకండ్ యూనిట్గా ఉంటుంది. వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేటువంటిది కూడా ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు అని చెప్పేసి మీకు చెప్తాను. ఎందుకంటే మనం అనేక బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ సైన్స్ ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది అభ్యర్థులు ఈ కాలంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎక్కువగా కూడా మనకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు కూడా ఈ సోషియాలజీ అనేటువంటి సబ్జెక్టు ఎక్కడ వాళ్ళకు పరిచయం కాదు. ఉదాహరణకి సిఈసి కానీ హెచ్ఈసి కానీ బిఏలో మనం చదివేటప్పుడు ఎక్కువగా మనకు హిస్టరీ, ఎకానమీ, సివిక్స్ అనేటువంటివి, కామర్స్ అనేవి వస్తాయి. కానీ సోషియాలజీ అనే సబ్జెక్ట్ ఎక్కువగా మనకు ఇంటర్మీడియట్లో సోషియాలజీ సబ్జెక్ట్ ఉండదు. డిగ్రీలో కూడా సోషియాలజీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంఏ సోషియాలజీ చేసే వాళ్ళు చాలా వరకు పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఈరోజు మళ్ళీ మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో మనం డిగ్రీ, పీజీలు కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పటికి ఈ సోషియాలజీ అనేది ఒక సబ్జెక్టుగా, మెయిన్ సబ్జెక్టుగా ఇచ్చారు. మరి దీన్ని ఎలా చదవాలి అంటే ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఎందుకంటే మానవుడు సంఘజీవి అనేది మనందరికీ తెలిసింది. సమాజంలోనే మనం అందరం బ్రతుకుతాం. సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది శాస్త్రీయ పద్ధతిలో మనకు విశ్లేషణ చేసేదే ఈ సమాజ శాస్త్రం, ఈ సోషియాలజీ. ఈ సోషియాలజీ మీకు ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుంది, ఈ విధమైనటువంటి ఏ రకంగా మీకు ఇది గుర్తుంటుంది అనేటువంటిది నాకు చాలా వరకు తెలుసు. కాబట్టి ఆ రకంగా మీకు జనరల్గా సింపుల్గా అర్థమయ్యేటట్టుగానే నేను చెప్తాను. ఇది ఒక శాస్త్రం అని చెప్పేసి దీన్ని కంప్లీట్గా ఒక కాన్సెప్ట్ బేస్డ్గా తీసుకెళ్ళి మీకు బోర్ కొట్టించడం అనేది ఎక్కువగా ఉండదు. ఈ సబ్జెక్టు మీరు వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో నేను పీజీ చేయడమే కాదు, గోల్డ్ మెడలిస్ట్ నాకు ఎంఏ సోషియాలజీ అనేటువంటిది. సో ఈ సబ్జెక్టు పైన ఉన్నటువంటి ఈ అవగాహన, సబ్జెక్టు పైన ఉన్నటువంటి కమాండ్ అనేటువంటిది మీకు చెప్పడానికి ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. మీకు చెప్తూ ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను, మీరు కూడా సబ్జెక్ట్ను చాలా ఎంజాయ్ అనేటువంటిది చేస్తారు. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి ఈ సబ్జెక్టు మీకు రాలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ను ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఎలా ఉంటాయి, వీటిపైన మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది నేను మీకు వివరిస్తాను. తర్వాత మనకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్, 3వ యూనిట్. సో 3వ యూనిట్ వచ్చేసి మనకు సామాజిక ఉద్యమాలు, సోషల్ మూమెంట్స్ అని చెప్పేసి. సో సమాజం అంటే కొన్ని వర్గాల చేత ఏర్పడుతుంది. సమాజ నిర్మితి అనేటువంటిది కొన్ని వర్గాలతో ఉంటుంది. తర్వాత సమాజంలో కొన్ని అసమానతలు ఉంటాయి. సమాజంలోని అసమానతలే సామాజిక వర్గీకరణ కారణమవుతుంది. సమాజంలోని అసమానతల వర్గీకరణే సమాజంలో వివక్షతకు గురి చేస్తాయి కొన్ని వర్గాలను. సమాజంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ సామాజిక సమస్యలే కొంతకాలం సామాజిక సమస్యలకు గురైన వారు, వివక్షతకు గురైనటువంటి వారు తమ యొక్క హక్కుల కోసం తిరిగి సమాజం వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాలను మనం ఉద్యమాలు అంటాం, సామాజిక ఉద్యమాలు అంటారు. ఫస్ట్ యూనిట్లో భారతీయ సమాజం యొక్క నిర్మాణం, భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు చెప్పుకున్నాం. సెకండ్ యూనిట్లో భారతీయ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, భారతీయ సమాజం యొక్క సమస్యల గురించి తెలుసుకున్నాం. థర్డ్ యూనిట్లో ఈ సమస్యలు, ఈ అసమానతలు, ఈ వివక్షతనే ఉద్యమాలకు దారితీస్తుంది. ఆ ఉద్యమాల గురించి మనం థర్డ్ యూనిట్లో సామాజిక ఉద్యమాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ సామాజిక ఉద్యమాలలో ఏవి మరి సోషల్ మూమెంట్స్, భారత సమాజంలో, మన భారతదేశంలో ఏ వర్గాలు ఏ ఉద్యమాలు చేశారు, ఎందుకు చేశారు, ఉద్యమాలు రావడానికి కారణం ఏమిటి అని చెప్పేసి మనం ఇందులో తెలుసుకుంటాం. ఇందులో వచ్చేవి మనకు రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు,
వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు. ఇవి మనకు సామాజిక ఉద్యమాలు అనేటువంటి 3వ యూనిట్లో మనం ఈ టాపిక్స్ మనం డీటెయిల్గా చదువుకుంటాం. సో మన సమాజం అనేటువంటిది, భారతీయ సమాజం అనేది గ్రామీణ సమాజం. సో భారతీయ సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎందుకు ఉంది అంటే గ్రామీణ సమాజం కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఎందుకంటే గ్రామీణ సమాజం అనేది కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత సమాజము. సో వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటిది కాబట్టి భారతదేశ అభివృద్ధి అనేది గ్రామాలలో ఉన్నది అని చెప్పేసి, మనకు భారతదేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్పేసి మన మహాత్ముడు గాంధీజీ గారు పేర్కొన్నారు జాతీయోద్యమ కాలంలో. అందుకని గ్రామ స్వరాజ్యము, గ్రామ స్వపరిపాలన అని చెప్పేసి మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ గ్రామ సమాజము, గ్రామ స్వపరిపాలన ఎందుకు అన్నామంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా దాదాపు 60% పైగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నవారు. అందుకే వారందరినీ మనం రైతులు అంటాం. సో భారతదేశంలో రైతులు అంటే వ్యవసాయం చేసేటువంటి రైతులు వారి యొక్క సమస్యల పట్ల వారు సంఘటితమై వారు ఉద్యమాలు చేశారు. ఆ రైతు ఉద్యమాలు ఇక్కడ చెప్పుకుంటాం. అంటే రైతులు ఎందుకు ఉద్యమాలు చేశారనేది మనకి ఇక సబ్జెక్ట్లో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఉద్యమాలు రాకుండా ఉండడం కోసం రైతులు ఎందుకు ఉద్యమాలు చేస్తారు, వారి సమస్యలు ఏమిటి, వారి సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి అని మనం తెలుసుకోవడం కోసం ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉద్యమాలలో మనకి చంపారన్ సత్యాగ్రహం కానీ, ఖైదా సత్యాగ్రహాలు కానీ ఇవన్నీ మనకి ఇందులో వస్తాయి. చంపారన్ సత్యాగ్రహం, ఖైదా సత్యాగ్రహం ఇవన్నీ కూడా రైతు ఉద్యమాలు అని చెప్పేసి. తర్వాత గిరిజన ఉద్యమాలు. సో భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటిసారి తిరుగుబాట్లు చేసింది ఎవరంటే గిరిజన తిరుగుబాట్లే. ఇందులో మనకు సంతాల్ తిరుగుబాట్లు అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకుంటాం. 1857 సిపాయిల తిరుగుబాటు మీ అందరికీ తెలిసిందే. సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఒక తిరుగుబాటు జరిగింది, అది సంతాల్ తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటుకు ఇన్స్పిరేషన్ కల్పించిన తిరుగుబాటు ఒక గిరిజన తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు. అంటే గిరిజనులు నిరక్షరాస్యులు, గిరిజనులు అమాయకులు. సో అడవులలో, కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో సమాజంకు ఒక దూరంగా ఒక స్వయం ప్రతిపత్తితో జీవిస్తున్నటువంటి వారే గిరిజనులు. కొంత అనాగరికతతో ఉంటుంది వీరు, నాగరిక సమాజానికి వీరు దూరంగా ఉంటారు. కానీ వీరంతా స్వేచ్ఛా జీవులు, నిరక్షరాస్యులైనటువంటి ఈ గిరిజనులు వారి యొక్క జీవన విధానంలోకి బ్రిటిష్ గవర్నమెంట్ అటవీ చట్టాలు తీసుకొచ్చి వారి యొక్క జీవన విధానం పైన ప్రభావితం చేశాయి. సో అటవీ చట్టాలు చేయడం వల్ల అడవులలో స్వేచ్ఛగా పోటీ వ్యవసాయం చేసుకుంటూ ఒక స్వయం ప్రతిపత్తితో జీవిస్తున్నటువంటి వీరిపైన ప్రభుత్వం పన్నులు విధించడం, మైదాన ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళడం, ఆ గిరిజనులను వేధింపులకు గురి చేయడం, గిరిజనులను బానిసలుగా చేసుకోవడం, వారి భూములను వారు లాక్కోవడం, వారు నివసించేటువంటి ప్రాంతాల నుంచి వారిని వెలివేయడం, లేదంటే వారిపైన ప్రభుత్వం ట్యాక్సులు విధించడం, బలవంతంగా వసూలు చేయడం ఇవన్నీ జరిగినాయి. దీనితో వారందరూ సంఘటితమై వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఆ తిరుగుబాట్లే గిరిజన తిరుగుబాట్లు. సో ఇలాంటి తిరుగుబాట్లు మనకు సంతాల్ తిరుగుబాటు ముఖ్యమైనది. ఇది 1857లో సిపాయిలు ఒక నిరక్షరాస్యులైన గిరిజనుల పట్ల ఒక ట్యాక్స్ విధించి తప్పనిసరిగా కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి చేస్తేనే వారు తిరుగుబాట్లు చేశారే. మరి చదువుకున్నటువంటి వారిని మరియు వ్యవస్థ గురించి తెలుసు, కానీ బ్రిటిష్ వారి యొక్క చట్టాల పట్ల మనం బద్దులమైపోయి సో వారి పట్ల మనం విధేయులుగా పనిచేయడం ఏంది, మన సమస్యలను మనం తెలుసుకొని మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి, మన హక్కులు సాధించుకోవాలి అని 1857 సంవత్సరంలో సంస్థానాలు కోల్పోయినటువంటి సంస్థానాధిపతులు, తర్వాత సిపాయిలు వివక్షత గురవుతున్నటువంటి సిపాయిలు అందరూ కలిసి తిరుగుబాటు చేసిందే సిపాయిల తిరుగుబాటు. ఇలాంటి గిరిజన తిరుగుబాట్ల గురించి
గురించి మనం ఇందులో చూస్తాం. గిరిజన ఉద్యమాలు అని చెప్పేసి మనకి ఇందులో వస్తాయి. తర్వాత వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, సమాజంలో వెనుకబడిన తరగతులు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో ఈ వెనుకబడిన తరగతుల ఉద్యమాలలో ఆత్మగౌరవ ఉద్యమము అని చెప్పేసి మనకి దక్షిణ భారతదేశంలో ఈవి రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు మనకి ఇందులో వస్తూ ఉంటాయి. తర్వాత మనకి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు కూడా వెనుకబడిన తరగతుల ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగినాయి అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఇందులో ఆత్మగౌరవ ఉద్యమం ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి దాన్ని మనం జస్టిస్ ఉద్యమం అంటాం. తర్వాత ఎజువా ఉద్యమం అనేటువంటి జరిగింది, ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆత్మగౌరవ ఉద్యమం, జస్టిస్ ఉద్యమం అనేది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో జరిగింది. అదే ఎజువా అనేటువంటి కులస్తులు, వారు కల్లుగీత కార్మికులుగా ఉండేటువంటి కులస్తులు వాళ్ళు. సో వారు సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎజువా ఉద్యమం అంటారు దాన్ని. మనం ఆ ఉద్యమం చేసింది మనకు నారాయణ గురు అనేటువంటి వ్యక్తి చేశాడు. సో నారాయణ గురు అనేటువంటి వ్యక్తి మనకు నారాయణ గురు ధర్మ పరిపాలన యోగా అనేటువంటి ఒక సంస్థను స్థాపించి వారి పట్ల జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందే మనకి ఇక్కడ ఎజువా ఉద్యమం అనేటువంటిది. సో ఇక్కడ ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా మనకి ఇందులో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ దళిత ఉద్యమాలు. సో భారతదేశంలో సామాజిక వివక్షతకు ఎక్కువగా గురైనటువంటి వారే నిమ్న కులాలు. సో వారు అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు చేశారు. అందులో మనకు జ్యోతిబా పూలే గారు చేసినటువంటి ఉద్యమాలు, తర్వాత అంబేద్కర్ గారు చేసినటువంటి ఉద్యమాలు. మొన్ననే మనకు అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీన 128వ జయంతి మనం జరుపుకున్నాం. ఇక్కడ అంబేద్కర్ గారి గొప్పతనం కూడా ఈ దళిత ఉద్యమాలలో మనకు వస్తుంది. ఈ దళిత అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు, అన్టచబిలిటీ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు, నిమ్న కులాల పట్ల వివక్షత కారణం ఏంటి, అస్పృశ్యత అనే పదం ఎందుకు ఏర్పడింది, అస్పృశ్యత అనేటువంటిది ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ కూడా ఈ దళిత ఉద్యమాలలో మనం డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటాము. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు నేను చెప్పాను. ఒక ప్రాంతం వివక్షతకు వెనుకబడతానికి గురవుతే ఆ ప్రాంతీయ తత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ప్రాంతీయ తత్వమే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడానికి ఉద్యమాలు చేస్తారు. వాటిని మనం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. ఇందులో మనకు ఖలిస్తాన్ ఉద్యమం, తర్వాత ఇందులో మనకు జార్ఖండ్ ఉద్యమం, బోడోల్యాండ్ ఉద్యమము, తర్వాత మన తెలంగాణ ఉద్యమం, తర్వాత ద్రావిడ ఉద్యమం, ఇవన్నీ కూడా మనకి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలలో మనం చదువుకుంటాం. అవి మన సిలబస్లో ఉన్నాయి. మహిళా ఉద్యమాలు. సో ప్రపంచంలో మహిళా ఉద్యమాలు ఎక్కడ ఏర్పడ్డాయి, భారతదేశంలో మహిళా ఉద్యమాలు ఎవరు చేశారు అని చెప్పేసి మనం ఇందులో చదువుకుంటూ ఉంటాం. సో అంతర్జాతీయ మహిళా సదస్సు అని చెప్పేసి మనకు బీజింగ్లో జరిగింది, నైరోబిలో జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఉద్యమాల యందు వస్తూ ఉంటాయి. తర్వాత పర్యావరణ ఉద్యమాలు. సో భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రాంతాలలో ఉద్యమాలు చేశారు. మొదటిసారిగా మనకు గిరిజన ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి పర్యావరణ ఉద్యమాలు అనేవి. సో ఈ పర్యావరణ ఉద్యమాలలో మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి చిప్కో ఉద్యమం అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. చిప్కో ఉద్యమం అని చెప్పేసి ఇలాంటి ఉద్యమాలు మనకి ఇందులో వస్తూ ఉంటాయి. చాలా వరకు ఈ పర్యావరణ ఉద్యమాలంతా కూడా అటవీ ప్రాంతంలో ఉండి వచ్చినటువంటి ఉద్యమాలే. తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు. సో మానవ హక్కుల ఉద్యమాలు మనకు జాతీయోద్యమ కాలంలో మొదటిసారిగా ఈ మానవ హక్కుల ఉద్యమాలు అనేవి మన భారతదేశంలో ప్రారంభమైనవి. జాతీయోద్యమ కాలంలో మానవ హక్కుల ఉద్యమాలు అనేవి ప్రారంభమైనవి. భారతదేశంలో సంఘ సంస్కర్తగా రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనందరికీ తెలుసు. సో రాజా రామ్మోహన్ రాయ్ పీరియడ్ నుంచి ప్రస్తుతం వరకు జరుగుతున్న మానవ హక్కుల ఉద్యమాల గురించి ఇందులో మనం తెలుసుకుంటాం. భారతదేశంలో మొదటి మానవ హక్కుల ఉద్యమవేత్తగా సంఘ సంస్కర్తగా రాజా రామ్మోహన్ రాయ్ని మనం పేర్కొంటాం. అంటే సతీ సహగమనం అనేటువంటి ఆచారం వల్ల మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్షత గురించి మనకు ఆయన ఎక్కువగా పోరాటం చేశాడు. సతీ సహగమన నిషేధ చట్టం తీసుకురావడానికి కారకుడు మనకు రాజా రామ్మోహన్ రాయ్. సో కాబట్టి ఇక్కడ మనం మొదటి మానవ హక్కుల ఉద్యమవేత్తగా ఎవరిని చెప్పుకుంటాం, మొదటి మన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గురించే మనం తెలుసుకుంటాం. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రావు లాంటి వ్యక్తులు, కందుకూరి వీరేశలింగం లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఇందులో మనకు వస్తూ ఉంటారు. తర్వాత 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలత్ చట్టంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలలో కూడా మనకు మానవ హక్కుల ఉద్యమాలు అనేటువంటివి ఉంటాయి. సో జాతీయోద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ కృషి వలన ఒక సంస్థ కూడా మనకు ఏర్పడుతుంది. జాతీయ మానవ హక్కుల సంస్థ కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు. బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసేటువంటి చట్టాల వలన మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అని చెప్పేసి హక్కులను కాపాడుకోవడం కోసం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తారు. PUCL
అనేటువంటి సంస్థ, PUCL అండ్ CR అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, సివిల్ రైట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంస్థ అనేటువంటిది బ్రిటిష్ వారి కాలంలో, బ్రిటిష్ పరిపాలన కాలంలో, జాతీయోద్యమ కాలంలో ఏర్పడింది. తర్వాత ఈ సంస్థ వేరైపోతూ ఉంటుంది. ఈ సంస్థ అనేటువంటిది 2 సంస్థలుగా విడిపోతూ ఉంటుంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రజెంట్ మాత్రం మన PUCL అనేటువంటి సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తుంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేటువంటి సంస్థ. దీని గురించి మీకు చెప్పాలంటే చూడండి, 2004 సంవత్సరంలో PUCL అనేటువంటి సంస్థ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఏమిటి అంటే, వ్యక్తికి నోటా అంటే తిరస్కరణ ఓటు అనేటువంటిది కల్పించాలి, ఓటర్కి తిరస్కరణ ఓటు అనేటువంటిది కల్పించాలి, ఇది రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కు అని చెప్పేసి. అంటే ఓటు హక్కు అని ఇప్పుడు కల్పిస్తున్నాం. ఎవరో ఒకరికి ఓటు వేయడం కాకుండా పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి కూడా నేను ఓటు వేయలేను, పైవారు ఎవరికి ఓటు వేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒక ఓటర్కి తిరస్కరణ ఓటు అనేటువంటిది కూడా కల్పించాలి అని చెప్పేసి PUCL వేసినటువంటి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వలనే ఈరోజు మనకు నోటా అనేది అమలు చేయడం జరుగుతుంది. 2013వ సంవత్సరం నుండి సుప్రీంకోర్టులో PUCL అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వేసినటువంటి పిటిషన్ వలన, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వలన 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నోటా అనేది మనకు 2013 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు. సో నోటా అమలు చేస్తున్నటువంటి దేశాలలో భారతదేశం 14వది. సో ఇలాంటి మానవ హక్కుల ఉద్యమాలు చాలా వరకు మనం ఇందులో చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ, అర్థమవుతుందా? సో మనకు భూములను అంటే మనకి స్పెషల్ ఎకానమిక్ జోన్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులు భూములు కోల్పోతూ ఉంటారు. వారు చేసేటువంటి కొన్ని ఉద్యమాలు కూడా ఇక్కడ మానవ హక్కుల ఉద్యమాలలోనే మనకు వస్తూ ఉంటాయి. సో ఇది మొత్తానికి సామాజిక ఉద్యమాలు అని చెప్పేసి మనకు 3వ యూనిట్గా ఉంది. ఇక 4th యూనిట్ అనేటువంటిది కంప్లీట్గా మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఇందులో తెలంగాణ సామాజిక సమస్యలు అని చెప్పేసి ఇస్తాం. తెలంగాణ సామాజిక సమస్యలు అనేటువంటిది 4th యూనిట్ మనకు సోషియాలజీ అనే ఈ సబ్జెక్ట్లో. తెలంగాణ సామాజిక సమస్యలలో ఏ అంశాలు మనకి ఇందులో చదువుకుంటామంటే, ఏ టాపిక్స్ ఉంటాయంటే వెట్టి అనగా వెట్టి చాకిరీ అని చెప్పేసి. ఈ వెట్టి చాకిరీ అనేటువంటిది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటాం. సో తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థ అనే దాన్ని బఘేలా అని చెప్పేసి పిలుస్తాం. బఘేలా దీన్ని పాలేరు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. అంటే సమాజంలో నిమ్న కులాలకు చెందినటువంటి వ్యక్తులను తమ యొక్క పొలాలలో, తమ ఇంటి పనుల యందు ఉపయోగించుకునేవారు. అంటే వారు చేసిన పనికి సరైన ప్రతిఫలం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురి చేస్తూ బలవంతంగా పని చేయించుకునేవారు. అలాంటి వ్యవస్థనే మన తెలంగాణ సమాజంలో, మన హైదరాబాద్ రాష్ట్రంలో బఘేలా అనే వ్యవస్థ ఉండేది, పాలేరు అనేటువంటి వ్యవస్థ ఉండేది. అంటే మన తెలంగాణ సమాజంలో భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ ఏర్పడడానికి కారణం. ఇలాంటి వెట్టి చాకిరీ వ్యవస్థ మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండింది, ఎప్పటి నుంచి ఉండింది అనేటువంటిది ఇందులో మనం తెలుసుకుంటాం. సో నిజాం కాలంలో కూడా వెట్టి చాకిరీ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. నిజాం కాలంలో కూడా వెట్టి చాకిరీ వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా ఉండేది. తర్వాత జోగినీ వ్యవస్థ. సో తెలంగాణ సమాజంలో జోగినీ వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ భూస్వామ్య వ్యవస్థనే కారణం. సో భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది అగ్రకులాలు భూస్వాములుగా ఉండి నిమ్న కులాల పట్ల వాళ్ళు వివక్షతకు గురి చేశారు. నిమ్న కులాలలో చెందినటువంటి మహిళలను జోగినీలుగా మార్చి లైంగిక వేధింపులకు గురి చేసేటువంటి వారు. ఇలాంటి జోగినీ వ్యవస్థ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేశారు అనేటువంటిది మనం ఇందులో చదువుకుంటాం. సో జోగినీ వ్యవస్థనే దాని తర్వాత మనకు దేవదాసి వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఆర్య సంస్కృతి వలన వచ్చినటువంటి వ్యవస్థ దేవదాసి వ్యవస్థ. ఆర్య సంస్కృతి వలన వచ్చినటువంటి వ్యవస్థను దేవదాసి వ్యవస్థ అంటారు. ద్రావిడ సంస్కృతి నుండి వచ్చినటువంటి వ్యవస్థనే జోగినీ వ్యవస్థ అంటారు. ద్రావిడ సంస్కృతి నుండి వచ్చినటువంటి దాన్ని మనం జోగినీ వ్యవస్థ అంటాం. ఆర్య సంస్కృతికి సింబాలిక్గా వచ్చింది దేవదాసి వ్యవస్థ, ద్రావిడ సంస్కృతికి నుంచి సింబాలిక్గా వచ్చింది జోగినీ వ్యవస్థ. ఇప్పుడు జోగినీలను మనకు అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం మన తెలంగాణ ప్రాంతంలో. పార్వతి అని, శివసత్తి అని చెప్పేసి ఇవన్నీ పేర్లు మనకు జోగినీలకు పెట్టినటువంటి పేర్లే. ఓకేనా? తర్వాత 4th బాల కార్మిక వ్యవస్థ. తెలంగాణలో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ గురించి ఇందులో మనం చదువుకుంటాం. తర్వాత
బాలికల గురించి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలు వారి యొక్క సమస్యల గురించి మనం ఇందులో చదువుకోవడం జరుగుతుంది. తర్వాత ఫ్లోరోసిస్ సమస్యలు, దీన్ని మనం ఫ్లోరైడ్ అని చెప్పేసి అంటాం. సో తెలంగాణ ప్రాంతంలో ఫ్లోరైడ్ జలాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనకు నల్గొండ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఫ్లోరోసిస్ వ్యాధికి గురైనటువంటి వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఇది ఫ్లోరైడ్ జలాల వలన ఇది వచ్చింది. తెలంగాణ మూమెంట్ కాలంలో నల్గొండలో త్రాగునీటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఫ్లోరోసిస్ బాధితులను దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఒక పాట కూడా రాస్తారు. చూడు చూడు నల్గొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని చెప్పేసి ఒక పాట కూడా అతను రాసి పాడడం జరుగుతుంది ఉద్యమ సమయంలో. ఎందుకంటే నల్గొండలో ఉన్నటువంటి ఈ ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తుల గురించి, ఫ్లోరైడ్ సమస్యల గురించి ఇది నిజాం కాలం నుంచి వచ్చినటువంటిదే, ఇది ఇప్పుడైనది కాదు. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూలన కోసం కానీ, ఈ ఫ్లోరైడ్ సమస్యను నిర్మూలించడం కోసం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వివక్షత గురి చేసింది అని చెప్పేసి త్రాగునీటి సమస్యల గురించి మనకు ఈ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక పాటను రాసి పాడడం అనేటువంటిది ఈ ఫ్లోరోసిస్ సమస్య గురించి మనకి ఇక్కడ హైలైట్ కావడం జరిగింది. అందుకే తెలంగాణ సామాజిక సమస్యలలో ఫ్లోరోసిస్ వ్యాధి గురించి కానీ, ఫ్లోరైడ్ సమస్య గురించి కానీ మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత వలసలు అంటే తెలంగాణ ప్రాంతం వెనుకబడతానికి గురైంది కాబట్టి సో ఈ ప్రాంతం నుంచి అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు వలస వెళ్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు, కానీ ఆ వలస అనేది ఒక విలాసవంతమైన జీవితం గడపడానికి వెళ్తూ ఉన్నారు. ఉదాహరణకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు ఇలాంటి దేశాలకు ఈరోజు వలస వెళ్తున్నారు. ఇది ఒక విలాసవంతమైన జీవితం గడపడం కోసం మనకు చదువుకున్న మేధావులు, విద్యావంతులు వెళ్తూ ఉన్నటువంటి వారు. కానీ మన స్వాతంత్ర్యానికంటే ముందు, స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళేవారు. ఆ వలసలు బ్రతుకు తెరువు కోసం వెళ్తూ ఉన్నారు. ఉదాహరణకు సౌదీ లాంటి దేశాలకు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు వెళ్తూ ఉండేవారు. సో ఈ వలసలు ఎందుకు వెళ్తున్నారు, ఈ వలస వెళ్ళినటువంటి వారి యొక్క జీవన విధానం ఏంటి, వలస వెళ్ళినటువంటి వారి యొక్క సమస్యలు ఏమిటి అనేటువంటిది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. కలివెల్లి వీసాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రధానంగా ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. కలివెల్లి వీసాలు అంటే ఏమిటంటే పర్యాటక వీసా మీద వెళ్ళి అక్కడ ఉపాధి పొందాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. అంటే ఈ వీసా ఇచ్చేటువంటి ఏజెంట్లు అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులను, తెలంగాణ ప్రాంతం వెనుకబడతనానికి గురైంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అమాయకత్వాన్ని, ఈ వెనుకబాటుతనాన్ని ఆసరిగా తీసుకొని, ఈ నిరక్షరాస్యతను ఆసరిగా తీసుకొని వీసా ఏజెంట్లు లక్షల కొద్ది డబ్బులు తీసుకొని వారికి సౌదీ లాంటి దేశాలలో, దుబాయ్ లాంటి దేశాలలో ఉపాధి కల్పిస్తాం, మీరు అక్కడికి వెళ్ళి ఒక 4-5 సంవత్సరాలు పనిచేస్తే మీ దరిద్రం, మీ కరువు, మీ పేదరికం పోతుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మబలికి లక్షల కొద్ది డబ్బులు తీసుకొని అక్కడికి పంపిస్తారు. అయితే అక్కడ ఏదో ఒక కంపెనీలో పని ఉందని పంపిస్తారు, కానీ పంపించేటప్పుడు అది వర్క్ వీసా కాకుండా అది విజిటింగ్ వీసా కింద వాళ్ళని పంపిస్తారు. అంటే ఆ ప్రాంతాన్ని చూసి తిరిగి 15 రోజులు, నెల రోజులలో తిరిగి రావాలి, అది విజిటింగ్ వీసా ఇచ్చి వారికి వర్కింగ్ వీసా అని చెప్పి డబ్బులు తీసుకొని పంపిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ వీసా టైం అయిపోతుంది. ఆ వీసా టైం అయిపోగానే తిరిగి వాళ్ళకు రావాలి అనేటువంటిది కుదరదు. దానివల్ల ఏదో ఒక పని చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనేక సమస్యలకు అక్కడ గురవుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం వారి పట్ల కేసులు వేయడము, తిరిగి జైళ్లకు వాళ్ళని పరిమితం చేయడం, ఇలా కలివెల్లి వీసాల ద్వారా మోసపోయినటువంటి తెలంగాణ ప్రాంతంలోని అనేక మంది వ్యక్తులు విదేశాలైనటువంటి సౌదీ, దుబాయ్ లాంటి దేశాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకి ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఇందులో తెలుసుకుంటాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేసి మనకి సౌదీ లాంటి దేశాలలో మన తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల చాలా జాగ్రత్త వహించి ఆ దేశం యొక్క ప్రభుత్వంతో మాట్లాడి వారిని, కొంతమందిని జైలు నుంచి విముక్తులు చేసి తిరిగి మన ప్రాంతానికి తీసుకురావడం. ఎవరైనా సౌదీ లాంటి దేశాలకు వెళ్ళాలి అంటే విజిటింగ్ వీసా కింద వెళ్ళకూడదు. సో విజిటింగ్ వీసా కాకుండా మీకు వర్కింగ్ వీసా వచ్చే విధంగా ఉండాలి, వర్కింగ్ వీసా అంటే ఈ రకంగా వస్తుంది అని చెప్పేసి వీసా ఏజెంట్ల యొక్క మోసాల నుంచి వీరిని కాపాడము అనేటువంటిది ఒకవైపు. రెండవది, అసలు వలస వెళ్లాల్సిన కర్మ మనకేంది, తెలంగాణ అనేటువంటిది
కోటి ఎకరాల మాగాణిగా మార్చబడుతుంది. తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నాం. మన తెలంగాణలో ఇలా వలస వెళ్లాల్సిన కర్మ మనకు లేదు. ఎందుకంటే మనకు అద్భుతమైన నదీ వ్యవస్థ ఉంది, మనకు భూములు ఉన్నాయి. ఆ భూములను మనం సస్యశ్యామలం చేసినట్లయితే, ప్రాజెక్టులు కట్టుకొని మనం సస్యశ్యామలం చేసినట్లయితే, ఉన్న ఈ విశాలమైనటువంటి ఈ భూములను సాగుకు మలుచుకున్నట్లయితే, సాగునీటి పారుదల వ్యవస్థను మనం విస్తరించినట్లయితే భూములన్నీ కూడా వ్యవసాయానికి అనుగుణంగా మారతాయి, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములుగా మారతాయి. మనం అద్భుతంగా ఇక్కడ వ్యవసాయం చేసినట్లయితే ఎవరు కూడా విదేశాల వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి మనకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్ట్ను, ఒక పథకాన్ని ఈరోజు మనకు తీసుకురావడం జరిగింది. అనేక ప్రాంతాలలో చెరువులను యొక్క పూడిగతీత కానీ మరియు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ చేపట్టడం ఇందులో భాగం. అంటే తెలంగాణ ప్రాంతంలో విదేశాలకు వలసలు ఎందుకు వెళ్తున్నారు, వలస వెళ్ళిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ ఉంటాయి. తర్వాత పాలమూరు వలస అని చెప్పేసి అంటాం. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం గురైంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క సొంత ఊర్లను వదిలేసి బొంబాయి లాంటి రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉన్నవారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఇక్కడ మనం ఈ టాపిక్లో చదువుకుంటాం. పాలమూరు వలస, పాలమూరు గోస అనేటువంటి పుస్తకాలు కూడా రాసి మనకు పాలమూరు వలస గురించి చాలా అద్భుతంగా ఇక్కడ తెలియజేశారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లాలో ఎవరు కూడా వలస వెళ్లకుండా ఈరోజు మనకు అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అనేటువంటివి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగమే మనకు రాజోలి బండ మల్లింపు అనేటువంటి దానికి మనకు ఆధునీకరణ పద్ధతులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు కూడా వలస వెళ్లకుండా చేయాలి అనేది. పాలమూరు జిల్లా అంటేనే వలస జిల్లా అనే పేరు వచ్చింది. ఈ పాలమూరు జిల్లానే ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లా అంటున్నాం. సో ఇదంతా కూడా వలసలు అనేటువంటి ప్రాంతం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చేనేత కార్మికులు వలస వెళ్ళడం, వారి యొక్క కుల వృత్తి అనేది వారు కోల్పోయి వారు వలస వెళ్ళడం, ఇవన్నీ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత రైతు సమస్యలు, వలసలు, రైతు సమస్యలు, చేనేత సమస్యలు, ఇవన్నీ కూడా మనకు ఈ 4th యూనిట్లో తెలంగాణ సామాజిక సమస్యలు అనేటువంటి దానిలో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక లాస్ట్ యూనిట్ 5th యూనిట్. మనకు 5th యూనిట్. ఇందులో ప్రభుత్వ విధానాలు, పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వ విధానాలు అండ్ సంక్షేమ కార్యక్రమాలు లేదా సంక్షేమ యంత్రాంగం, ఇది మనకు 5th యూనిట్గా ఉంది. సో ప్రభుత్వ విధానాలు, పబ్లిక్ పాలసీస్ మరియు వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి అంటాం. ఇందులో ఎస్సీ సంక్షేమం గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, ఓబీసీ లేదా బీసీ గురించి కానీ, మైనారిటీ సంక్షేమం గురించి కానీ, తర్వాత మహిళల సంక్షేమం గురించి కానీ, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ విధానాల గురించి కానీ, తర్వాత బాలలకు సంబంధించిన సంక్షేమ ప్రభుత్వ విధానాలు, అంటే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాల గురించి వస్తుంది. ఎస్సీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి విధానాలు రూపొందించింది, ఎస్టీ సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏంటి, సో బీసీల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏంటి, మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏంటి, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏంటి, కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాలు, ఎలాంటి విధానాలు తీసుకొచ్చింది, బాలల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాలు, ఎలాంటి విధానాలు తీసుకొచ్చింది అనేటువంటిది ఇందులో చదువుకుంటాం. సో దీనితో పాటుగా మనకు పేదరికము, నిరుద్యోగము అనేటువంటి సమస్యల గురించి ఇందులో చదువుకుంటాం. మరియు పేదరిక, నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకి ఇందులో డిస్కస్ చేస్తాం. తర్వాత ఉపాధి యొక్క అవకాశాలు పెంపొందే విధంగా ఏ రకంగా ప్రభుత్వం విధానాలు తీసుకొస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేస్తుంది. తర్వాత గ్రామీణ పట్టణ జీవన వ్యవస్థ గురించి, తర్వాత మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమం, తర్వాత బాలల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలు చేయబడుతున్న చట్టాల గురించి ఇందులో మనం చదువుకుంటాం. అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం చేసిన చట్టాల గురించి ఇందులో మనం చదువుకుంటాం. తర్వాత మనకు జాతీయ ప్రభుత్వ విధానాలు కూడా ఉంటాయి. జాతీయ మహిళా సంక్షేమ విధానం, జాతీయ అటవీ విధానం ద్వారా గిరిజనుల సంక్షేమం కోసం ఏం చేసింది, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఈ 5th యూనిట్లో తెలుసుకుంటాం. ఇది మనకు సోషియాలజీ అనేటువంటి సబ్జెక్టుగా
మనం చెప్పుకుంటున్నాం. దాన్నే మనం సోషల్ ఇష్యూస్, సోషల్ స్ట్రక్చర్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనేటువంటి పేరుతో మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకి ఇది ఒక సబ్జెక్టుగా ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్ నుంచి మనకు పేపర్ 1, పేపర్ 2తో కలిపి 60 నుంచి 65 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో మొత్తం మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో సబ్ టాపిక్స్ అనేటువంటివి కూడా మీకు చెప్పాను. వీటిని డీటెయిల్గా మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు నరేష్. ఆల్ ది బెస్ట్.